సచివాలయ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి ఆర్కే గారి సతీమణి గారు ఉన్నారు. ఘన విజయం సాధించిన రామకృష్ణ విషయంలో ఆ మేడం పాత్ర ఏంటనేది అరుణ్ గారు ఉన్నారు ఇక్కడ. అరుణ్ గారు చెప్పండి మేడం, ఏం జరిగింది ఎలక్షన్లో విజయం సాధించడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను మా హస్బెండ్కి అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే ఆ ఫలితమే ఈ రిజల్ట్స్ మనం చూస్తున్నాము. చాలా శ్రమించారు. దట్టు ఆయన ఎవరు ఏ హెల్ప్ అడిగినా ఏది కాదనకుండా చేస్తారు. అదే ఆయనకి చాలా అండగా అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన ఓటేసి గెలిపించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సెక్రటేరియట్ స్టాఫ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు ఆయన సచివాలయ అధ్యక్షుడిగా బాధ్యతలు పెరిగిపోయినాయి. నిజంగా ఇంట్లోకి అదేవిధంగా టైం కేటాయిస్తారా, లేకపోతే మీరు ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఏమన్నా? అస్సలు ఫీల్ అవ్వట్లేదండి. ఆయనకి చాలా సొసైటీకి హెల్ప్ చేయడం, సొసైటీకి ఏదైనా చేయాలన్నది తనకి ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్. సో అందుకనే నేను ఆయనకి ఫుల్ సపోర్ట్ చేస్తాను. సో ఇది అప్సా అంటే స్టాఫ్ వెల్ఫేర్ కాబట్టి నేను సపోర్టివ్గానే ఉంటాను. ఇది ఒక చారిత్రక విజయం అని చెప్పుకోవచ్చు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత రామకృష్ణ గారు ఒక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇక్కడ. దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ కుటుంబ సభ్యులకు? చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. అసలు చెప్పడానికి ఇంకా వర్డ్స్ లేవు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద అప్సా టీమ్ యాక్చువల్లీ హూ హ్యాస్ సపోర్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ కూడా టైం కేటాయించాలని కోరుతున్నారా మీరు కానీ మీ పిల్లలు కానీ? ఉంటారు. ఆయన ఎప్పుడైతే ఉండాలి అన్న టైంలో కంపల్సరీ ఎక్కడున్నా కానీ వచ్చేస్తారు తను. అందులో అయితే డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ కూడా చేస్తారా? రాబోయే రోజుల్లో ఫుల్ టైం కూడా సర్వీస్ చేస్తాం. సపోర్ట్ చేస్తానండి. సపోర్ట్ చేస్తాను. వాళ్ళని గెలిపించిన ప్రతి ఒక్కరికి సపోర్టివ్గానే ఉంటాను. తను చేయాలనే కోరుకుంటాను. థ్యాంక్ యూ.